ప్రపంచంలో అత్యాధునిక ఎయిర్ ఫోర్స్‌గా భారత్‌ని సరిదిద్దడానికి, అదేవిధంగా ఫిఫ్త్, సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్‌కి పైలట్‌లను తయారు చేయడానికి, భారతదేశాన్ని తిరుగులేని విధంగా నిలపడానికి మోడీ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే రూ. 1,00,00,000 శాంక్షన్ చేయడం. రూ. 1,00,00,000 ఒక డిఫెన్సు, 2 డిఫెన్స్ కాంట్రాక్ట్ అంటే 230 యుద్ధ విమానాలకి పర్మిషన్ అనమాట. ఈ యుద్ధ విమానాలు 2 కేటగిరీస్‌లో ఉంటాయి. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా విస్తుపోతుంది. అయ్యో! ఎంత అతిపెద్ద కాంట్రాక్ట్ అనుకుంటూ. ఎందుకంటే ప్రపంచం అంతా ఈ కాంట్రాక్ట్ మీద దృష్టి పెట్టడం ఒకటి. అంటే ఫారిన్ కంపెనీలు ఇటు జపాను, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా లాంటి దేశాలు ఈ కాంట్రాక్టులను చేజిక్కించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే, మోడీ గారు దానికి విరుద్ధంగా ఇదంతా స్వదేశీయంగానే తయారవ్వాలి, ఆత్మనిర్భర్ భారత్ అంటూ మొదలుపెట్టడం. ఈ విదేశాల కాంట్రాక్టులు ఎవరైనా రండి, భారత కంపెనీలతో సంయుక్తంగా తయారు చేయండి, భారత్లోనే 50% మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలనే కండిషన్ ఇండియా పెట్టడం జరిగింది. రూ. 1,00,00,000 ప్రాజెక్టు. 1,00,00,000 అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత విలువైన కాంట్రాక్ట్ ఇది. ఇది భారతదేశం ముఖ్యంగా 200 యుద్ధ విమానాలని సేకరించడం. ఏంటి ఈ 200 యుద్ధ విమానాలు అంటే 60 ఏంటంటే ట్రాన్స్పోర్ట్ యుద్ధ విమానం, మల్టీ రోల్ ట్రాన్స్పోర్ట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇవి యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేవే ఈ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి 60 ఒకప్పుడు ఓల్డ్ అయిపోయినాయి. AN-32 అని, IL-76 అని రష్యా నుంచి మనం ఎక్కువ తెచ్చుకున్నాం. ఈ AN-32 అనేవి ఓల్డ్ అయిపోయినాయి. వీటి ప్లేస్లోకి ప్రపంచంలోనే అతిపెద్ద మోడర్నైజ్డ్ ట్రాన్స్పోర్ట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అని తీసుకురావడం. అది ఒకటి. 60 యుద్ధ విమానాలు కొనడం. ఇక రెండోది ఏంటంటే 160తో పాటు 150 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అసలు వాయుసేన ఫ్రంట్ లైన్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఉంటాయి. ఇప్పుడు రఫేల్ ఫైటర్స్, సుఖోయ్ 30, MKE, జాగ్వారు ఇవన్నీ మనకు ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ LCA లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. కానీ వీటి వెనకాల వీటిని నడిపించే శక్తి ఒకటి ఉంటుంది, అదే ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లు. ఈ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లోనే పైలట్స్ సుశిక్తులుగా తయారవుతారు. ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయనేది ఆ కంట్రీకి ఇంపార్టెంట్ కాదు, పైలట్లు ఎంత స్ట్రెంగ్త్ తోటి ఉన్నారనేది. పైలట్లే యుద్ధాన్ని నిర్ధారిస్తారు. దానికి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత ఉంటుందండి? ఇజ్రాయెల్ ఎంత దేశం, చిన్న దేశం. దాని దగ్గర ఫైటర్ జెట్లు ఎన్ని ఉంటాయి? 300 ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు ఉంటాయి. కానీ సౌదీ అరేబియా, ఇటు టర్కీ, ఇస్లామిక్ కంట్రీస్లో పాకిస్తాన్ దగ్గర ఎన్ని యుద్ధ విమానాలు ఉంటాయి? సౌదీ అరేబియా ఇప్పుడు ఇజ్రాయెల్ కంటే 20 నుంచి 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ పైలట్ను ఒక్కడిని ఢీకొనడం ఈ ఇస్లామిక్ దేశాలకు కుదరదు. అందుకనే ఎన్ని యుద్ధ విమానాలు అనేది కాదు, ఎంత సుశిక్షితులైన పైలట్లు ఉన్నారనేది ఇంపార్టెంట్. తర్వాత లాజిస్టిక్. అందుకనే రీసెంట్గా గ్లోబల్లో ఎయిర్ ఫోర్స్ ర్యాంకింగ్లో భారతదేశం చైనాని అధిగమించి 3వ స్థానంలోకి వచ్చాం. చైనా 4వ స్థానంలో పడిపోయింది. ఎందుకంటే ఈ ఫైటర్ జెట్లు మనకి 2,200 మనకి, కానీ దానికి 3,300 చైనాకి. కానీ దాన్ని మనం కొట్టాం. ఎందుకంటే వెనకాల ఉన్న పైలట్లు సుశిక్షితులైన హైలీ ఎక్స్పర్టైజ్ పైలట్లు, యుద్ధ విమానాల పైలట్లు, తర్వాత మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. దీన్ని శక్తివంతంగా తయారు చేయాలి. ఇది మోడీ తీసుకునే కీలక నిర్ణయం. ఇప్పుడు ప్రపంచం అంతా దడదడలు అనమాట. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఇందులో 60 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు, 130 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లు. ముఖ్యం ముందు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో, తర్వాత ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లు చూద్దాం. 60 ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మల్టీ రోల్ ట్రాన్స్పోర్ట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. ఇందులో భారతదేశం ఏంటంటే రీసెంట్గా గుజరాత్లో C-295 ఎయిర్ బస్ దాన్ని ఇండియాలోనే తయారు చేసాం గుజరాత్లో. ఈ C-95 ఎయిర్ బస్ అంటే ఇటు స్పెయిన్, ఫ్రాన్సు, యూకేలు, ఈ ఇటలీ కలిసి తయారు చేసుకున్న ఎయిర్ బస్ అనమాట. ప్రపంచంలో బోయింగ్, అమెరికా తర్వాత ఎయిర్ బస్. ఆ యుద్ధ విమానాన్ని, ట్రాన్స్పోర్ట్ని ఇప్పుడు ఇండియాలోనే తయారు చేస్తున్నాం. ఇది హెవీ రేంజ్. ఈ C-295 ఇవి ఇంకా ఎక్కువ ప్రొక్యూర్ చేస్తాం. దీంతోపాటు C-17 గ్లోబ్ మాస్టర్, ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా తయారు చేసిన, ఆల్రెడీ మనం ప్రొక్యూర్ చేసాం. ఈ C-17 నుంచి గ్లోబ్ మాస్టర్, C-170J అని, లేకపోతే C-130 అలాంటి గెలాక్సీ లాంటివి కొన్ని సేకరించే అవకాశం ఉంది. తర్వాత బ్రెజిల్ నుంచి ఎంబ్రియార్ C-390 అనేది ఒకటి ఉంటుంది. ఈ మూడిట్లో, లేకపోతే మళ్ళీ రష్యా నుంచి IL-76 లాంటివి కొన్ని మనం సేకరించుకుంటాం. ఇవి మనం ఆ కాంట్రాక్ట్ పొందినా
అవి ఎక్కువగా ఇండియాలోనే తయారు చేయాలి, ఇండియాలోనే 50% వరకు ఎక్విప్మెంట్ ఇండియాలోనే ఉపయోగించాలి. సో ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ మనం కొన్న డబ్బుల్లో సగం ఇండియా కంపెనీలకు వస్తాయన్నమాట. ఇదే ఆత్మనిర్భర్ భారత్. ఇది ట్రాన్స్పోర్ట్లకైతే ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఈ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్లే వాయుసేన ఏ స్థానంలో ఉండాలో నిర్ధారిస్తూ ఉంటుందన్నమాట. ఈ ట్రైన్ ఇప్పుడు హెచ్టిటి మన హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ బెంగళూరు హెచ్టిటి అనేది ఒకటి నిర్మించింది. అవి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ ఇవి సరిపోవు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ లియోనార్డోస్ M346 ఇటలీ నుంచి దాని మీద చూస్తున్నాం, లేదా T50 అని సౌత్ కొరియా తయారు చేసింది చూస్తున్నాం, తర్వాత ఈ యొక్క జపాన్ తయారు చేసినవి కూడా కొన్ని చూస్తున్నాం, తర్వాత కవాసాకి CL అని. వీటి నుంచి కొన్ని ఈ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ మనం కాంట్రాక్ట్ పొందవచ్చు. అవి ఇండియాలోనే తయారయ్యే అవకాశం ఉంది. డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇవి ఎందుకంటే ఒకప్పుడు బ్రిటన్ నుంచి మనం తెచ్చుకున్న BAE సిస్టమ్స్ యొక్క హక్కని రిప్లేస్ చేస్తున్నాం, ఓల్డ్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లు తీసేస్తున్నాం. ఎందుకంటే ఈ కిరణ్ అనేవి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి, తీసేస్తున్నాం. కొత్త మోడర్న్ ఇది ఎందుకు అంటే ఇప్పుడు 5th జనరేషన్ ఫైటర్ ఆమ్కా ఒకటి తయారు చేస్తున్నాం, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దాంట్లో పైలట్లు అంటే ట్రైన్ అప్ అయి ఉండాలి వాళ్ళని తయారు చేయడానికి. తర్వాత 6th జనరేషన్ కూడా ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్స్ అని ఈ ఫ్రాన్సు, జర్మనీ, స్పెయిన్తో కలిసి మనం తయారు చేయబోతున్నాం. 2035కి వచ్చేస్తుంది. దానికి కూడా పైలట్లు మనం తయారు చేసుకుని పెట్టుకోవాలి. కాబట్టి ఈ పైలట్లు తయారు చేసేయడానికి 150 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ని, అదేవిధంగా 60 ట్రాన్స్పోర్ట్ మిలిటరీ మల్టీ రోల్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయాల్లో లడక్ ఉంది. ఈ లడక్ ఉన్న ఈ యొక్క ఎయిర్ బేస్లకి అరుణాచల్ ప్రదేశ్లో ఎయిర్ బేస్లు వెంటనే సైన్యాన్ని తరలించాలంటే ఈ C-70 హెర్క్యులస్ అని, గ్లోబ్ మాస్టర్ అని, IL-76, AN-32, C-295 లాంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లే మనకి జీవనాధారం, వాళ్ళకి ఫుడ్ సప్లై చైన్ అంతా. కాబట్టి మళ్ళీ అక్కడికి ట్యాంకులని, యుద్ధ ట్యాంకులని, మిలిటరీ హెలికాప్టర్లను కూడా అవి మోసుకుని వెళ్ళిపోగలుగుతాయి అన్నమాట. కాబట్టి భారత వాయుసేనని శత్రు దుర్భేద్యంగా, అదేవిధంగా శత్రు దుర్భేద్యం అంటే ఇంకా అన్డిఫీటబుల్ ఇన్విన్సిబుల్ ఎయిర్ ఫోర్స్గా తయారు చేయడానికి, ఒక ప్రపంచ స్థాయి మోడర్నైజ్డ్ తయారు చేయడానికి 1,00,000 కోట్లతో మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ ఆత్మనిర్భర్ భారత్, మళ్ళీ ఇది ఇండియాలోనే తయారవడం ఆత్మనిర్భర్ భారత్. భారతదేశంలో ఎన్నో ఇండస్ట్రీస్, ముఖ్యంగా ఈ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ కాము హాల్ని, తర్వాత మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు కాము టాటా, మహేంద్రాల్ని, ఈ హాల్ని మన భారత ప్రైవేట్ కంపెనీలు ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే భారత ప్రైవేటు రంగం కూడా, ప్రైవేటు కంపెనీలు కూడా ఈ యుద్ధ సామగ్రిని భవిష్యత్తులో తయారు చేయడం. చూడండి, మోడీ వచ్చిన తర్వాత మోడీ పాలనలో గత 12 సంవత్సరాల మోడీ పాలనలో డిఫెన్స్ ఇండస్ట్రీలో వచ్చిన అతిపెద్ద మార్పుకి ఏం సూచిస్తామంటే స్వదేశీ యుద్ధ పరికరాల ఉత్పత్తి. ఈ ఎక్స్పోర్ట్కే కాదు, భారత అవసరాల కోసం కూడా, సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ కూడా. అందుకనే ఆత్మనిర్భర్ భారత్ని డిఫెన్స్ రంగము అనేది మోడీ తీసుకొచ్చిన అతిపెద్ద పరిణామం. అందువల్ల మనం 1,00,000 కోట్లతో కొన్నా, 2 లక్షలతో కొన్నా, రఫేల్స్ కొన్నా, ఈ C-70 హెర్క్యులస్ కొన్నా, ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్లు కొన్నా, ఏది కొన్నా అది భారత్లో తయారవ్వాలి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే కండిషన్లో, అందులో ఈ సెట్ ఆఫ్ కండిషన్లో ఏంటంటే 50% దాని సామగ్రి భారతదేశం నుంచే ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇది స్వదేశీ పరిజ్ఞానాన్ని భవిష్యత్తుకి డెవలప్ చేయడం అనేది. ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది మోడీని చరిత్రలో నిలిపేస్తుందని చెప్పొచ్చు. ప్రపంచంలోనే ఒక అత్యాధునిక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అంటే మిలిటరీ ఇండస్ట్రీస్ ఉన్న దేశాల్లో భారతదేశం అవతరించబోతుంది అనేది కూడా దీన్ని బట్టి మనకు అవగతమవుతుంది.